ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వైరల్ ట్రెండ్ వస్తే వందల కొద్దీ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు వేల కొద్దీ వీడియోలు తీస్తే ప్రతి వీడియోకి లక్షల కొద్దీ వ్యూస్ ఉంటాయి. అయినా మీకు చిరాకనిపించదు. అన్నీ చూస్తారు. కానీ ఇంత పొడుగొస్తుంది కోపం అని నేను ఒక 6, 7 వీడియోలు తీస్తే అస్తమానం ఒకటేలా తీస్తారేంటండి అంటారు. అదేమిటండి అని అడిగితే ఇంత పొడుగొస్తుంది. కోపం. నవరాత్రులకి 9 రోజులు చేయాలంటే అయ్య బాబోయ్! 9 రోజులా అండి? 3 రోజుల్లో తీసేయచ్చా? గురువుగారు పొద్దున పూజ చేసుకుని మధ్యాహ్నానికి తీసేయచ్చా అని అడుగుతారు. కానీ వాలంటైన్స్ డే మాత్రం వారం రోజులైనా చేసుకోకపోతే ఎలాగా అంటారు. అదేమిటండి అని అడిగితే ఇంత పొడుగొస్తుంది. కోపం. అమ్మవారి నవరాత్రులకి చక్కగా రోజుకో చీర కడతాము. మీరు కూడా రోజుకి ఆ రంగులు వేసుకోండమ్మా బట్టలంటే, అయ్య బాబోయ్! అవన్నీ మాకెక్కడ కుదురుతాయండి అంటారు. వాలంటైన్స్ డేకి మాత్రం రోజుకో దిక్కుమాలిన ట్రెండ్ పెట్టుకుని అది ఫాలో అవుతారు. అదేమిటండి అని అడిగితే ఇంత పొడుగొస్తుంది. కోపం. పూజలైనా, వ్రతాలైనా, హోమాలైనా అసలు ఏ కార్యక్రమమైనా చక్కగా దానికో కథ ఉంటుంది. అవి చేసుకోవడం వల్ల వచ్చే ప్రతిఫలం ఉంటుంది. ఇవన్నీ వివరంగా చెప్పి మేముంటాం. అయినా సరే పంతులు గారు ఏదో డబ్బుల కోసం చెప్తున్నారంటారు. కానీ ఎందుకు చేసుకుంటున్నారో, అసలు పనేమిటో కూడా తెలియకుండా చేసుకునే వాలంటైన్స్ డేకి మాత్రం ఆహా! ఇట్స్ ఏ వాలంటైన్స్ డే వి షుడ్ సెలబ్రేట్ అంటారు. అదేమిటండి అని అడిగితే ఇంత పొడుగొస్తుంది. కోపం.